శ్రీకాంత్, అలాగే మరోవైపు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు కదా, అది ఎంతవరకు వచ్చిందంటారు? పిన్నెల్లి ఏదైతే ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి మీద కేసు నమోదైంది. ఆయన అరెస్టుకు పోలీసులు వైపున గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఆయన ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని వెకేషన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. అది కొద్దిసేపటి క్రితమే విచారణ కూడా న్యాయస్థానం కూడా జరిపింది. పిటిషన్ లో భాగంగా పిన్నెల్లి తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. లోకేష్ ఏదైతే ట్విట్టర్ లో ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియో ఆధారంగా మాత్రమే విచారణ జరుగుతోంది. దాన్ని బేస్ చేసుకునే ఎన్నికల సంఘం కూడా అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారని స్పష్టంగా కేసు నమోదు చేశారు. అదేవిధంగా పోలింగ్ జరిగినప్పుడు ఈవీఎం ధ్వంసం చేసిన సమయంలో విధులు నిర్వర్తించినటువంటి పీఓలు ఏపీఓలు కూడా గుర్తు తెలియని వ్యక్తులే దాడికి పాల్పడ్డారు, ధ్వంసం చేశారని కూడా చెప్పిన నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా లోకేష్ పెట్టిన వీడియో ఆధారంగా ఎటువంటి ఈ విధమైన చర్యలు ఏ విధంగా తీసుకుంటారని అయితే పిన్నెల్లి తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో పాటుగా ఆ వీడియో ఫేక్ వీడియో కూడా అయ్యి ఉండొచ్చు, మార్ఫింగ్ కూడా చేసే అవకాశం కూడా ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటు 7 ఏళ్ల శిక్షకు లోబడి ఉన్నటువంటి అన్ని సెక్షన్లు కూడా పిన్నెల్లి మీద నమోదు చేశారు కాబట్టి ఆయనకు నోటీసు ఇచ్చి ముందస్తు బెయిల్ కూడా ఇవ్వటానికి అవకాశం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా పిన్నెల్లి న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. దీంతో పాటు ఈసీ ఏకపక్షంగా ఒక వ్యక్తిని అరెస్టు చేయాలని నేరుగా ఆదేశాలు ఇవ్వడం కూడా చట్టపరంగా అది సరైనది కాదనే విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో వెకేషన్ బెంచ్ లో ఉన్నటువంటి న్యాయమూర్తి వేరే కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి దాన్ని తాత్కాలికంగా విరామం ఇచ్చారు. కొద్దిసేపట్లో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద కూడా హైకోర్టులో విచారణ అయితే జరగబోతోంది. స్వాతి, అలాగే పిన్నెల్లి తరపు లాయర్స్ ఎటువంటి వాదనలు వినిపించారు శ్రీకాంత్? అదే ప్రధానంగా ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే ప్రతిపక్ష నేత నారా లోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఆధారంగానే ఈ కేసు అంతా నడుస్తా ఉంది. ఆ కేసు నమోదుకు సంబంధించి కూడా ఆ ఎక్స్ లో లోకేష్ పోస్ట్ చేసిన వీడియో మీదే ఈసీ కూడా వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇవ్వటం, సీఈఓ కూడా కేసులు నమోదు చేయటం, ఆ తర్వాత ఆయన అరెస్టుకు సంబంధించి కూడా వెంటనే ఈసీ నుంచి ఆదేశాలు కూడా వచ్చిన నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత పెట్టిన వీడియో ఆధారంగా ఏ విధంగా ముందుకు వెళ్తారనే దాని మీద అయితే పిన్నెల్లి తరపున న్యాయవాదులు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే పిన్నెల్లి మీద నమోదు చేసిన సెక్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా 7 ఏళ్ల శిక్ష లోపే కాబట్టి నోటీస్ ఇవ్వటానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి లోకేష్ పెట్టిన వీడియో మార్ఫింగ్ వీడియో కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి విచారణ చేయడానికి సంబంధించి అవకాశం ఇవ్వాలి, ఇప్పటికిప్పుడు అరెస్టు చేయాల్సిన అవసరం లేదనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా నేరుగా పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఈసీ ఆదేశాలు ఇవ్వడం కూడా సరికాదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి అటు ఎన్నికల సంఘం ఏ విధంగా ఇప్పుడు తన వాదనలు వినిపిస్తుందనే అంశం అయితే కీలకంగా మారింది. మరి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద ఆదేశాలు కొద్దిసేపట్లో హైకోర్టులో విచారణ అనంతరం వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. స్వాతి, ఓకే శ్రీకాంత్.